కుమారి లేదా జీవన దేవతను ఎంపిక చేయటం శతాబ్దాలుగా నేపాల్లో కొనసాగుతున్న ఒక ఆచారం. రజపవ్వల కాకముందే బాలికను జీవన దేవతగా ఎంపిక చేస్తారు. తాజాగా 2.5 ఏళ్ల చిన్నారి ఎంపికైంది. ఆర్యతాత శాక్య మంగళవారం సాంప్రదాయ కుమారి సింహాసనాన్ని అధిష్ఠించింది. కాఠ్మండూలోని తలేజు భవానీ ఆలయ పూజారి ఉద్దవ్ కర్మచార్య ఈ విషయం తెలిపారు. మంగళవారం శుభముహూర్తంలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఆర్యతార శాక్య అధికారికంగా కాఠ్మండూ నగరం మధ్యలో ఉన్న బసంతాపూర్లో కుమారి గృహంలోకి ప్రవేశించింది. కుమారిని శాక్య జాతి బాలికల నుండి ఎంపిక చేస్తారు. అయితే బాలికకు మొదటి ఋతుస్రావం కాకముందే ఈ ఎంపిక జరుగుతుంది. ఇంతకుముందు కుమారిగా ఉన్న బాలిక తన 12వ ఏట మొదటి ఋతుస్రావం అయ్యాక ఆ బాధ్యతల నుండి ఇటీవల తప్పుకుంది. ప్రస్తుతం కుమారిగా ఎంపికైన బాలిక వయసు 2 ఏళ్ల 8 నెలలు. కుమారిగా అర్హత సాధించడానికి ఈ చిన్నారి కఠినమైన ఎంపిక ప్రక్రియను ఎదుర్కొంది. బాలికకు ఋతుస్రావం కారాదు. శరీరంపై ఎలాంటి గీతలు లేదా గాయాలు ఉండకూడదు. అన్నింటికన్నా నిర్భయంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఒక చీకటి గదిలో గేదె తల భయంకరమైన ముసుగులను ఉంచుతారు. ఆ గదిలోంచి చిన్నారి భయపడకుండా బయటకు రావాలి. కొత్త కుమారిని కొద్ది రోజుల క్రితమే ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. కుమారిని హిందువులు, బౌద్ధులు పూజిస్తారు. కుమారిని ఎంపిక చేసి శాక్య జాతిని బౌద్ధులుగా పరిగణించినప్పటికీ కుమార్ని మాత్రం హిందూ దేవతగా గౌరవిస్తారు. ఇది నేపాల్లో శతాబ్దాలుగా ఉన్న మత సామరస్యాన్ని సూచిస్తోంది. ఈ జీవన దేవత లేదా కుమార్ని పూజించే సంప్రదాయం మల్లరాజుల పాలనలో సుమారు 600 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే కాఠ్మండూ ప్రధాన ప్రాంతాలలో కుమార్ని ఒక ప్రత్యేక రథంపై ఊరేగిస్తారు. ఏటా ఆగస్టులో వచ్చే ఇంద్రజాతర పండుగ సందర్భంగా నేపాల్ అధ్యక్షుడు జీవన దేవతను పూజించి ఆమె ఆశీర్వాదం పొందే సాంప్రదాయం కూడా ఉంది.